హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేయాలో చూపిస్తాను. గుత్తి వంకాయ ఇలా సాల్ట్ వాటర్లో మనం 4 సైడ్స్ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. ఈ వంకాయల్ని మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే వేరే ప్యాన్లో గుప్పెడు కొబ్బరి, గుప్పెడు పల్లీలు, గుప్పెడు నువ్వులు లైట్గా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే కర్రీ మంచి ఫ్లేవర్గా రావడానికి నేనైతే 3 లవంగాలు, 2 ఇలాచి, 1 ఇంచ్ చెక్క కూడా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం ఏవైతే అన్నీ ఫ్రై చేసుకున్నామో అవన్నీ మిక్సీ జార్లో ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వంకాయ అయితే ఇలా డీప్ ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ మనకు అదిరిపోతుంది. అలాగే 1 ఆనియన్, 2 టమాటా కూడా ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే 6 గార్లిక్ కూడా యాడ్ చేస్తున్నాను మిక్సీ జార్లో. సో ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. వంకాయ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది. సో అది తీసేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం. పోపు పెట్టేసుకొని మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆనియన్, టమాటా కూడా వేయించేసుకుందాం. అలాగే గట్టిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్, టమాటా మనకు వేగిన తర్వాత మనం ఏదైతే మిక్సర్ జార్లో ముందుగా రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మనం మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే పచ్చి వాసన అనేది రాకుండా ఉంటుంది. ఈ వీడియోలో నేను వంకాయలు అనేది డీప్ ఫ్రై చేసుకున్నాను. సో మీకు అలా నచ్చకపోతే ఈ మసాలా పేస్ట్ని వంకాయలకి స్టఫ్ చేసి చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే గ్రేవీ కోసం 1.5 గ్లాస్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇలా ఒక మూత పెట్టేసి 10 to 12 minutes వరకు మగ్గిస్తే మనకి కర్రీ అనేది కన్సిస్టెన్సీగా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.